స్పృహొచ్చింది. కాసేపు మాట్లాడింది. మళ్ళీ నిద్రమందిచ్చాను. నిద్రపోతోంది అన్నాడు డాక్టర్ యుగంధర్తో. గుడ్. ఆ అమ్మాయిని అడగవలసిందేమీ లేదు. గది ముందు రాత్రింబగళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ ని కాపలా ఉంచుతాను. తల్లిని, తండ్రిని, ఆసుపత్రి ఉద్యోగుల్ని తప్ప ఇంకెవరినీ లోపలికి వెళ్ళొద్దని వాళ్ళకి ఆదేశం ఇస్తాను. దట్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు డాక్టర్. పేషెంట్ పూర్తిగా కోలుకోగానే నాకు గాని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకు గాని టెలిఫోన్ చేసి చెప్పండి అని యుగంధర్ రాజుతో భాస్కర్రావుతో అక్కడి నుంచి బయలుదేరాడు. రేవతి తల్లి ఆసుపత్రిలోనే ఉండిపోయింది. భాస్కర్రావు గారు, మీరిలా కంగారు పడి ప్రయోజనం లేదు. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రాక్టికల్ జోకర్ ఎవడో తెలుసుకుని పట్టుకునే బాధ్యత మాకు వదలండి. మెనీ థ్యాంక్స్. మిమ్మల్ని ఆఫీస్ వద్ద దింపి వెళతాం అనగానే మీకెందుకు శ్రమ? ఇక్కడెక్కడైనా దింపితే నేను బస్సులో వెళతాను అన్నాడు. శ్రమేమీ లేదు చెప్పాడు యుగంధర్. భాస్కర్రావుని ఆఫీస్ వద్ద దింపి జాగ్రత్త అని మరొకసారి హెచ్చరించి యుగంధర్ రాజు తిన్నగా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్లారు. హలో స్వరాజ్యరావు, ఏమైనా తెలిసిందా అడిగాడు రాజు. జేబ్రుమాల్ గురించా? తెలిసింది అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సిగరెట్ డబ్బా యుగంధర్ ముందుకు తోస్తూ. వివరాలు? స్టార్ట్ లాండ్రీ వాళ్ళ గుర్తది. భాస్కర్రావు అనే ఆయన ఇంటి నుంచి వచ్చిన బట్టల గుర్తది. ఆ భాస్కర్రావు చిరునామా చెప్పనా అడిగాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. యుగంధర్ రాజు కూడా నవ్వారు. ఆ ప్రాక్టికల్ జోకర్ చాలా జాగ్రత్త పడుతున్నాడన్నమాట. భాస్కర్రావు జేబురుమాల్ అతనికి ఎలా దొరికిందో అన్నాడు రాజు. బహుశా రేవతి హ్యాండ్ బ్యాగ్లోంచి తీసుకుని ఉంటాడు అని ఇన్స్పెక్టర్ సూచించాడు. తోటమల్లి ఏమైనా చెప్పాడా అడిగాడు యుగంధర్. మీ అనుమానం సరైందే అని నాకు అనిపిస్తోంది. ఆ తోటమల్లి ఏదో దాస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా, ఎంత బెదిరించినా ఏమీ చెప్పడం లేదు అని ఇన్స్పెక్టర్ చెప్పగానే మళ్ళీ అడిగి చూద్దాం ఎక్కడున్నాడు అన్నాడు యుగంధర్. కింద ఇంట్రాగేషన్ గదిలో ఉన్నాడు. సార్జెంటు ప్రయత్నిస్తున్నాడు అతని చేత నిజం చెప్పించేందుకు. పదండి. మురుగన్ ఒక బెంచి మీద కూర్చున్నాడు. అతనికి ఎదురుగా సార్జెంటు శివం నిలబడి మురుగన్ని ఉరిమి చూస్తున్నాడు. ఇన్స్పెక్టర్ యుగంధర్ రాజు రాగానే శివం దూరంగా జరిగి తనకేమీ తెలీదంటున్నాడు సార్ అన్నాడు. యుగంధర్ ముందుకు వెళ్ళి మురుగన్, నువ్వు జైల్లో ఉండదలుచుకున్నావా అడిగాడు. ఎందుకు? నేనేం తప్పు చేశానని నన్ను జైల్లో పెడతారు? తప్పు చేసి ఉండకపోతే జైల్లో పెట్టరు. నిజమే. తప్పు చేసి ఉంటే జైలు శిక్ష పడుతుందని తెలుసా? మురుగన్ మాట్లాడలేదు. డబ్బు కాసుపడి నువ్వు తప్పు చేసి ఉంటే ఇప్పుడే చెప్పే. పోలీసులు సానుభూతితో చూస్తారు. నీకు శిక్ష పడకుండా చేస్తాం అన్నాడు యుగంధర్. నేనేమీ తప్పు చేయలేదు అన్నాడు మురుగన్. నిన్నంతా నువ్వు ఎక్కడ తిరిగింది, నిన్ను ఎవరెవరు కలుసుకుంది అంతా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాళ్లే తెలుసుకున్న పక్షంలో తర్వాత నీ మీద జాలి చూపించరు. నేనేమీ తప్పు చేయలేదు అన్నాడు మురుగన్ మళ్ళీ. యుగంధర్ రాజు ఇన్స్పెక్టర్తో అతని గదిలోకి వెళ్లారు. మురుగన్ ఏదో దాస్తున్నాడనేది నిశ్చయం అన్నాడు యుగంధర్. అవును, మనిషి తొనకడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను నిజం చెప్పదలుచుకోలేదు. అందుకే బెంకంగా నాకేం తెలియదంటున్నాడు అన్నాడు రాజు. సరేలేండి, మా పోలీసు దర్యాప్తులో బయటపడుతుంది. అన్నట్టు వేలిముద్రలు రికార్డు ఆఫీస్ వాళ్ళని అడగాలి. మీరు చెప్పిన వేలిముద్రలు ఎవరివో తెలిసాయేమో అంటూ ఇన్స్పెక్టర్ టెలిఫోన్ చేశాడు. 5 నిమిషాలు మాట్లాడి రిసీవర్ పెట్టేసి అటువంటి వేలిముద్రలు రికార్డులో లేవట. అంటే ఈ ప్రాక్టికల్ జోకర్ పాత నేరస్తుడు కాదన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ ఆ మాట అంటుండగా టెలిఫోన్ గణగణ మోగింది. హలో, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు స్పీకింగ్. వెంటనే వస్తున్నాం. అవును, డిటెక్టివ్ యుగంధర్ గారు ఇక్కడే ఉన్నారు అని రిసీవర్ పెట్టేసి హత్య జరిగింది. మీ ప్రాక్టికల్ జోకర్ ప్రాక్టికల్ జోక్స్తో తృప్తి పడలేదు, హత్య చేశాడు అన్నాడు. ఎవరిని అడిగాడు రాజు. భాస్కర్రావు గారి భార్యని. అర్థం లేదు అన్నాడు రాజు. కారులో ముగ్గురు భాస్కర్రావు ఇంటికి వెళుతున్నారు. ఏంటి అడిగాడు ఇన్స్పెక్టర్. ప్రాక్టికల్ జోకర్ ఇంతవరకు తన అక్కసంతా భాస్కర్రావు గారి మీద, ఆయన పెద్ద కుమార్తె రేవతి మీద చూపించాడు. భాస్కర్రావు గారి భార్య మీద అతనికి కోపం కానీ ద్వేషం కానీ ఉన్నట్లు సూచనగానైనా అతని జోక్స్ వల్ల తెలియలేదు అన్నాడు రాజు. భాస్కర్రావు భార్యని హత్య చేసింది ప్రాక్టికల్ జోకర్ అని నిశ్చయం ఏమిటి అడిగాడు యుగంధర్. ఏమో అన్నాడు స్వరాజ్యరావు. రాజు కారు భాస్కర్రావు ఇంటి ముందు ఆపాడు. గేటు దగ్గర 2 పోలీసు కానిస్టేబుల్స్ కాపలా నుంచున్నారు. అంబులెన్స్, 2 కార్లు ఉన్నాయి. రోడ్డు మీద ఇంటి వసారాలో కొంతమంది పోలీసు ఉద్యోగులు నిలబడున్నారు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని చూడగానే సెల్యూట్ చేశారు వాళ్ళు. శవాన్ని డాక్టర్ పరీక్ష చేశారు అన్నాడు స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్. ఎలా హత్య చేయబడిందామే అడిగాడు స్వరాజ్యరావు. కత్తితో పొడవబడింది. ఎక్కడ? వీపులోనా, ఛాతిలోనా? ఛాతిలో. భాస్కర్రావు గారికి ఆమె 2వ కుమార్తె మీనాకి కబురు పంపారా? లేదు సార్. హత్య గురించి మీకు రిపోర్ట్ ఎవరిచ్చారు? పక్కింటి వాళ్ళు.
వాళ్ళకెలా తెలిసింది? అడిగాడు యుగంధర్. పచ్చిమిరపకాయల కోసం పక్కింట్లో ఆమె వచ్చిందట. తలుపు దగ్గరికి వేసుందట. 1-2 సార్లు పిలిచి తర్వాత తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిందట. హాల్లో ఎవరూ లేరట. తిన్నగా వంటింట్లోకి వెళ్ళిందట. నేల మీద పడున్న శవం చూసి భయపడిపోయి కేకలు వేసేటప్పటికి 4 వచ్చారట. ఎవరో మాకు ఫోన్ చేశారు చెప్పాడు స్థానిక ఇన్స్పెక్టర్. లోపల నుంచి డాక్టర్ వసారాలోకొచ్చాడు. స్వరాజ్యరావుని, యుగంధర్ని చూసి గుర్తుపట్టి, నేను చెప్పగలిగిందేమీ లేదు. కత్తి గుండెల్లో పొడవబడింది. తిన్నగా గుండెల్లో దిగబడింది. కత్తి దిగబడిన 1-2 నిమిషాల్లో ప్రాణం పోయి ఉంటుంది. కేకలు వేయడానికి కూడా వ్యవధి ఉండదు. మహా అయితే సన్నగా మూలుగుంటుంది అన్నాడు డాక్టర్. హత్య జరిగి ఎంతసేపు అయి ఉంటుంది? అడిగాడు స్వరాజ్యరావు. ఇంకా ఒళ్ళు కొయ్యబారలేదు. పూర్తిగా చల్లబడను లేదు. 2 గంటల క్రితం హత్య జరిగి ఉండాలని నా అంచనా. థ్యాంక్స్ డాక్టర్ అని స్వరాజ్యరావు ఫోటోగ్రాఫర్లను లోపలికి వెళ్ళమని చెప్పాడు. యుగంధర్ వైపు తిరిగి, భాస్కర్రావుకి కబురు చేయొద్దు అడిగాడు. అవును. టెలిఫోన్ చేయిస్తారా? ఎవరినైనా ఆఫీసుకు పంపిస్తారా? స్థానిక ఇన్స్పెక్టర్ని వెళ్ళి భాస్కర్రావుకి చెప్పి తీసుకురమ్మని చెప్పాను. గుడ్ అన్నాడు యుగంధర్. సిగరెట్ వెలిగించి అక్కడే వసారాలో నిలబడి ఆలోచిస్తున్నాడు. ఇక ప్రాక్టికల్ జోకర్ అనే పేరు మార్చేయాలి. సామాన్యమైన హంతకుడు అంతే. హత్య చేసే ముందు ఈ ప్రాక్టికల్ జోకర్ చాలా పెద్ద నాటకం ఆడాడు. ఎందుకింత పెద్ద నాటకం ఆడాడు? ఎందుకు భాస్కర్రావుని, రేవతిని, ఈ కుటుంబాన్ని ఇంత వేధించుకుని తిన్నాడు? భాస్కర్రావు భార్యని హత్య చేయడమే అతని లక్ష్యమైతే ఇన్ని రోజులు ఇన్ని ఆగాయిత్యాలు చేయకుండా అవకాశం దొరకగానే హత్య చేసి ఉండొచ్చు కదా. ఆకస్మికంగా ప్రాక్టికల్ జోకర్ ఎవరో భాస్కర్రావు భార్యకి తెలిసిపోయిందా? ఆమె నోరు నొక్కేయడానికే ఆమెని హత్య చేశాడా? రండి యుగంధర్ అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. యుగంధర్ ఆలోచనల్లోంచి తెప్పరిల్లి ఇన్స్పెక్టర్ వెంట లోపలికి వెళ్ళాడు. తలుపు వైపు తల, పొగగుడు వైపు కాళ్ళు, వంటింట్లో నేల మీద పడుంది భాస్కర్రావు భార్య రక్తపు మడుగులో. ఛాతిలోంచి కారిన రక్తం తూము వైపు జారి అక్కడున్న నీళ్లలో కలిసిపోయింది. తూము ప్రాంతాల 2 చదరపడుగుల మేర అంతా ఎర్రగా ఉంది. ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. 2 చేతులు తల మీదకున్నాయి. కళ్ళగుడ్లు బయటకొచ్చి తెల్లగుడ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొయ్యి ఆరిపోయింది. పొయ్యి మీద పెనము, పెనం మీద సగం కాలిన చపాతీ ఉన్నాయి. కాళ్ళ దగ్గర చిన్న కత్తిపీట, తరిగిన వంకాయ ముక్కలు, కూరల పుట్ట ఉన్నాయి. వంట చేస్తుండగా ఎవరో వచ్చారు. వెనక్కి తిరిగి చూసింది. ఆ మనిషిని చూసి భయపడిపోయింది. తలుపు దగ్గరకు వచ్చింది. ఆ మనిషి కత్తితో గుండెల్లో పొడిచుండాలి. వెంటనే పడిపోయి ఉండాలి అన్నాడు యుగంధర్. ఇది చూసారా? అడిగాడు రాజు. రాజు వేలు చూపిన వైపు యుగంధర్ తల తిప్పాడు. వంటింటి తలుపు మీద ప్రాక్టికల్ జోకర్ అని ఎర్రని అక్షరాలున్నాయి. రక్తమా? అడిగాడు రాజు. కాదు, ఎర్రని మైనపు బిళ్ళతో రాశాడు. యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్లి దస్తూరి పరీక్షగా చూసి, ఈ అక్షరాలను కూడా ఫోటో తీశారా? అడిగాడు ఇన్స్పెక్టర్ని. తీసే ఉంటారు, కనుక్కుంటాను అని బయటికి వెళ్లి క్షణంలో తిరిగొచ్చి, తీశారు చెప్పాడు ఇన్స్పెక్టర్. భాస్కర్రావు భార్య ఇంట్లో ఒంటిగా ఉంటుందని ప్రాక్టికల్ జోకర్కి ఎలా తెలుసు? అన్నాడు రాజు. భాస్కర్రావు గురించి, ఆయన కుటుంబం గురించి చాలా విషయాలు తెలిసిన ఈ ప్రాక్టికల్ జోకర్కి ఈ చిన్న విషయం తెలియడంలో ఆశ్చర్యం లేదు. అయినా ఈ హత్య ప్రాక్టికల్ జోకర్ చేశాడని నిశ్చయంగా ఎలా అనగలం? అన్నాడు యుగంధర్. అదేంటి యుగంధర్? స్పష్టంగా తలుపు మీద రాశాడుగా. ఈ అక్షరాలకి ప్రాక్టికల్ జోకర్ దస్తూరికి ఏమాత్రం పోల్కొన్నట్లు కనిపించడం లేదు. ఫోటోలు తీసి సూక్ష్మంగా పరీక్ష చేస్తేనే కానీ నిశ్చయంగా చెప్పలేం. మరెవరో ఈ హత్య చేసి నేరం ప్రాక్టికల్ జోకర్ మీదకి తోయడానికి ప్రయత్నించుండొచ్చు. కనుక మనం ప్రస్తుతానికి ఏ అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు అన్నాడు యుగంధర్. రాజు చిన్నగా దగ్గాడు. ఏంటి రాజు? ప్రాక్టికల్ జోకర్ ఎవరో భాస్కర్రావు భార్యకి తెలియడం వల్ల ఆమె నోరు నొక్కేశాడు అనుకోవడానికి వీల్లేదనుకుంటాను అన్నాడు రాజు. ఏం? ప్రాక్టికల్ జోకర్ని తలుపు దగ్గర చూసింది ఆమె. గుర్తుపట్టింది. వెంటనే ఎందుకు కేకలు వేయలేదు? ఎందుకు నలుగురిని పిలవలేదు? ఎందుకు నెమ్మదిగా తలుపు వరకు నడిచొచ్చింది? అడిగాడు రాజు. దానికి 2 కారణాలు ఉండుంటాయి. తలుపు దగ్గర అతన్ని చూసి బాగా దగ్గరికి వెళ్ళాక అతను ప్రాక్టికల్ జోకర్ అని తెలుసుకుని ఉండొచ్చు. లేదు, అంతకుముందే ప్రాక్టికల్ జోకర్ ఎవరో ఆమెకి తెలిసినా మనకి చెప్పడానికి భయపడి ఉండొచ్చు అన్నాడు యుగంధర్. యుగంధర్, ఈ హత్యకి అర్థం ఏమిటి? ప్రాక్టికల్ జోకర్ వేధిస్తోంది, బాధిస్తోంది భాస్కర్రావుని, అతని కుమార్తెని కదా. పాపం, ఈ ఇల్లాల్ని ఎందుకు హత్య చేశాడు? ఈమె అతనికి ఏం అపకారం చేసింది? అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. మీ ప్రశ్నలకి సమాధానం తెలిస్తే ఈ కేసే పూర్తవుతుంది. భాస్కర్రావు మీద, రేవతి మీద ప్రాక్టికల్ జోకర్ కక్ష కట్టడానికి కారణం భాస్కర్రావు భార్య అయి ఉండాలి. యుగంధర్ అంటుండగా భాస్కర్రావు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. భార్య శవాన్ని చూడగానే కుప్పగా నేల మీద కూలి బోరుని ఏడవడం ప్రారంభించాడు. ఎంత ఓదార్చినా ఆ దుఃఖం ఆగదు. ఎంత సానుభూతి చూపినా ఆ క్షోభ తగ్గదు.
గుండె బరువు తగ్గేంత వరకు ఏడవనివ్వాలని యుగంధర్కి తెలుసు. అందుకే 15 నిమిషాల పాటు భాస్కర్రావుని ఏ ప్రశ్న అడగలేదు యుగంధర్. తర్వాత భాస్కర్రావు భుజం తట్టి హంతకుణ్ణి ఉరికమ్మం ఎక్కించాలా వద్దా అడిగాడు. భాస్కర్రావు యుగంధర్ని చూసి తలెత్తి ఉరికమ్మమా చాలదు, చిత్రవద చెయ్యాలి అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. అయితే యువతలకు రండి, ఆ హంతకుణ్ణి పట్టుకునేందుకు మన ప్రయత్నం మనం చెయ్యాలి. భాస్కర్రావు చేయి పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్లాడు. తమ సంభాషణ రాసుకోమని రాజుకి సంజ్ఞ చేశాడు. మీ భార్యని హత్య చేసిన మనిషి ఎవరో మీకు తెలియదు కదూ అడిగాడు. నాకా తెలిస్తే ఇంకా ఇక్కడ ఉంటానా అన్నాడు భాస్కర్రావు. ప్రాక్టికల్ జోకర్ ఈ హత్య చేశాడని అనుమానపడ్డానికి తగిన ఆధారాలున్నాయి కనుక హంతకుణ్ణి పట్టుకోవాలంటే ప్రాక్టికల్ జోకర్ని పట్టుకోవాలి. ప్రాక్టికల్ జోకర్ మీ మీద మీ అమ్మాయి రేవతి మీద కసి పెట్టుకున్నాడని మనం అనుకున్నది పొరపాటు అనుకుంటాను. అతనికి కసి, కక్ష, ద్వేషము అన్నీ మీ భార్య మీదే. రేవతిని బాధించడానికి కారణం మీ భార్య మీద ప్రాక్టికల్ జోకర్ తన కక్ష సాధించడానికే అని అనుకోవాలి. కనుక మీ భార్యని గురించి, ఆమె స్నేహితుల గురించి, విరోధుల గురించి, ఆమె గత జీవితాన్ని గురించి, ఆమె బంధువుల గురించి మీకు తెలిసిన విషయాలన్నీ దయచేసి సవిస్తరంగా చెప్పండి. భాస్కర్రావు యుగంధర్ని అయోమయంగా చూశాడు. నాకేం తెలీదు. నా భార్య మంచిది, సాధ్వి, గుణవంతురాలు, పిల్లల్ని ప్రేమతో పెంచింది. నేను, పిల్లలు, వంట, ఇల్లు తప్ప ఆమెకి ఇంకో ప్రపంచం లేదు. కక్ష పెట్టుకుని హత్య చేసి సాధించే విరోధున్నాడంటే నేను ఎలా నమ్మలేను అన్నాడు భాస్కర్రావు. అంతలో సార్జెంటు శివం హడావిడిగా హాల్లోకొచ్చి యుగంధర్ని, ఇన్స్పెక్టర్ని వసారాలోకి రమ్మని సంజ్ఞ చేశాడు. ఇద్దరూ వసారాలోకి వెళ్ళగానే సార్, రేవతి ఆసుపత్రిలో లేదు, అదృశ్యమైంది చెప్పాడు. ఎలా వెళ్ళిపోయింది? 2 కానిస్టేబుల్స్ని కాపలా పెట్టామే, ఎవరిని లోపలికి వెళ్ళవద్దని చెప్పామే అన్నాడు ఇన్స్పెక్టర్. అదే విచిత్రం సార్, పోలీస్ కానిస్టేబుల్స్ తలుపు దగ్గరే కాపలా ఉన్నారు. రేవతి అటు వెళ్లలేదని వాళ్ళు నిశ్చయంగా చెబుతున్నారు. ఆ గదికి ఇంకో తలుపు లేదు, బయటకు వెళ్లేందుకు ఇంకో మార్గం లేదు అన్నాడు సార్జెంట్. ఇన్స్పెక్టర్ ఉరిమి చూసి ఏం నువ్వు చెప్పడం? కానిస్టేబుల్స్ కళ్ళు తెరుచుకుంటే ఎలా మాయమవుతుంది? గాల్లో ఎగిరిపోతుందా అన్నాడు. ఏమో సార్, నాకు తెలియదు. పక్క మీద ఆ అమ్మాయి లేదు, ఈ కవర్ ఉంది అంటూ ఓ కవరు ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు సార్జెంట్. కవర్ మీద డిటెక్టివ్ యుగంధర్కి ప్రాక్టికల్ జోకర్ నుంచి అని రాసుంది. ఇన్స్పెక్టర్ మొహం ఎర్రనైంది. కవరు యుగంధర్కిచ్చి రాస్కెల్ ఏం రాశాడో త్వరగా చింపి చూడండి అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ గారికి నమస్కారాలు. రేవతి ఏమైందని మీరు కంగారు పడద్దు, క్షేమంగా ఉంది. క్షేమంగానే ఉంటుంది. రేవతి ఎక్కడుంది మీరు తెలుసుకోలేరు కనుక ప్రయత్నించొద్దు, శ్రమ వృధా అవుతుంది. రేవతి తల్లి ఎందుకు హత్య చేయబడింది అని ఆలోచించి ప్రయోజనం లేదు. మీరు ఎంత ప్రయత్నించినా ఆ విషయమూ తెలియదు. ఆమెకి నాకు తప్ప కారణం ఈ ప్రపంచంలో ఇంకొక మనిషికి తెలియదు. ఆమె చనిపోయింది కనుక చెప్పలేదు, నేను చెప్పను. ఇంతటితో ప్రాక్టికల్ జోక్స్ మానేస్తున్నాను. భాస్కర్రావుని ఇక ఏ విధంగానూ కష్టపెట్టను. రేవతి నా దగ్గరే ఉంటుంది. ఇక రేవతిని ఆయన చూడరు. మీరు భాస్కర్రావు గారు చదివినవన్నీ మర్చిపోతే మంచిది. ప్రాక్టికల్ జోకర్. యుగంధర్ ఉత్తరం చదివి ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. రాస్కెల్, మీరు భాస్కర్రావు గారు ఊరుకుంటే మాత్రం నేను ఊరుకుంటానా? ఒక హత్య జరిగిన తర్వాత, పోలీసు రక్షణలో ఉన్న మనిషిని అపహరించిన తర్వాత పోలీసులు ఊరుకుంటారని అనుకున్నాడా వెధవా అరిచాడు ఇన్స్పెక్టర్ మండిపడుతూ. యుగంధర ఆలోచిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ మాటలు వినిపించినంత ఏకాగ్రతలో ఉన్నాడు. అది గమనించి ఇన్స్పెక్టర్ చట్టుకున అరుపులాపి ఏంటి యుగంధర్ అంత తీక్షణంగా ఆలోచిస్తున్నారు అన్నాడు. ఈ ఉత్తరం కూడా ప్రాక్టికల్ జోకేమోనని అన్నాడు యుగంధర్. అంటే అంటే ఆ ప్రాక్టికల్ జోకర్కి సీతమ్మ హత్యతో ఎటువంటి సంబంధమూ లేదేమో, రేవతిని అతడెక్కడికి తీసుకువెళ్లలేదేమో అన్నాడు రాజు. ఈ ఉత్తరం ఆసుపత్రిలో రేవతి గదిలో పొరుపు మీద ఉంది. హత్య జరిగిన చోట తలుపు మీద ప్రాక్టికల్ జోకర్ అని రాశాడు. ఈ అఘాయిత్యాలు వాడే చేశాడు అనడానికి ఈ నిదర్శనాలు చాలవా అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపి అవును, ప్రాక్టికల్ జోకర్కి ఈ 2 అఘాయిత్యాలకి సంబంధం ఉండాలి, ఒప్పుకుంటాను కానీ అని అడిగాడు. అంతవరకు కన్నీరు కారుస్తూ గోడకి ఆనుకుని నిల్చున్న భాస్కర్రావు ముందుకొచ్చి మీరిలా తర్జన భర్జనలు చేస్తూ ఇక్కడే ఉంటారా, లేక వాడిని పట్టుకుని రేవతిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అని అరిచాడు. ఎవరిని పట్టుకోవడం అడిగాడు యుగంధర్. వాణ్ణే, ఆ ప్రాక్టికల్ జోకర్ని. ప్రాక్టికల్ జోకర్ కాడేమోనని మీ అనుమానాలు మీరు వాడేని స్పష్టంగా తెలుస్తూ ఉంటే అరిచాడు భాస్కర్రావు. ప్రాక్టికల్ జోకర్ మీ భార్యని ఎందుకు హత్య చేసి ఉంటాడు అడిగాడు యుగంధర్. నాకు తెలీదు మొర్ర అంటే వినిపించుకోరు. తెలిస్తే వాడెవడో నేనే కనుక్కుని వాడి పేక పట్టుకుని. మీకు వివాహం అయినప్పుడు మీ భార్యకి ఎన్నేళ్లు అడిగాడు యుగంధర్. 18. చదువుకునేదా? అప్పటికి చదువు పూర్తయి ఇంట్లో ఉంది. ఏం చదువుకుంది? స్కూల్ ఫైనల్. వివాహానికి పూర్వం ఆమె ఎవరినైనా ప్రేమించిందా
అడిగాడు యుగంధర్. భాస్కర్రావు కోపంగా చూశాడు యుగంధర్ని. నాకు తెలీదు అన్నాడు. మీ మామగారి పేరు, ఊరు, చిరునామా చెబుతారా? రాజమండ్రి అని చిరునామా చెప్పాడు భాస్కర్రావు. మీ భార్య వస్తువులు బీరువాలో ఉన్నాయా? వస్తువులేమిటి, చీరలో నగలు బీరువాలో ఉన్నాయి. మీ అనుమతితో బీరువా తెరిచి చూస్తాను అని యుగంధర్ అవతల గదిలోకి వెళ్ళాడు. భాస్కర్రావు, ఇన్స్పెక్టర్ రాజు కూడా వెళ్లారు. వాళ్లు వెళ్లగానే శవాన్ని మారుచిరికి పంపే ఏర్పాట్లు చేశాడు సార్జెంట్. చిన్న రోజువుడ్ బీరువాది. పైన ఒక అర, కింద 2 అరలు, మధ్య సొరుగు ఉన్నాయి. మీ బట్టలు ఈ బీరువాలో లేవన్నమాట అన్నాడు యుగంధర్ బీరువా అరలో ఉన్న చీరల్ని, జాకెట్లని చూసి. బీరువాలో పెట్టుకునేటన్ని బట్టలు నాకు లేవు. అవిగో హ్యాంగర్స్ తగిలించాను అన్నాడు భాస్కర్రావు. యుగంధర్ బీరువాలోంచి ఒక్కొక్క చీర తీసి మడత విప్పి చూస్తున్నాడు. ఒక చీర మడతలోంచి 5 రూపాయల నోటు పడింది. ఒక జాకెట్ కింద గవర్నమెంట్ ప్రైజు బాండ్స్ ఉన్నాయి. ఆ ఇల్లాలు పొదుపు చేసి కూడబెట్టుకున్న డబ్బది. ఒక కాగితం ముక్క లేదు. తర్వాత సొరుగు తెరిచాడు. 2 వెండి గ్లాసులు, ఒక కుంకుమ భరిణి, వెండి పన్నీరు చెంబు, ఒక చిన్న రేకు డబ్బా ఉన్నాయి. రేకు డబ్బా తెరిచి చూశాడు. అందులో కమ్మలు, ఉంగరాలు, తెగిపోయిన నల్లపూసల దండా ఉన్నాయి. సొరుగడుగున కాగితం పరిచుంది. యుగంధర్ దాన్ని తీశాడు. అడుగున ఏమైనా ఉందేమోనని. ఏమీ లేదు. ఆలోచిస్తూ అక్కడే నిల్చున్నాడు. సీతమ్మ తన రహస్యాలు, రహస్యమైన ఉత్తరాలు ఎక్కడ దాచుంటుంది? పుట్టింట్లో దాచుంటుందా? ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అడిగాడు రాజు. రాజుకి జవాబు చెప్పకుండా యుగంధర్ పన్నీరు చెంబు తీసి పైభాగాన్ని తిప్పి ఊడదీశాడు. చెంబు పొట్టలో ఏవో కాగితాలున్నాయి. 2 వేళ్లు పెట్టి ఆ కాగితాలు బయటికి లాగాడు. అందరూ యుగంధర్ని చూస్తున్నారు. 2 కాగితాలు బయటికి లాగి వాటి మడతలు విప్పాడు. నా సీతకి అని మొదలైంది. అంతా చదవకుండా కింద సంతకం కోసం చూశాడు. పేరు లేదు. 2వ కాగితం విప్పాడు. అందులోనూ పైన సీతకి అని రాసుంది. సంతకం లేదు. ఉత్తరంలో అక్షరాలు పైకి కనిపించేలా మడిచి భాస్కర్రావుకి చూపించి, ఇది మీ దస్తూరియేనా అడిగాడు యుగంధర్. కాదు, ఇలా ఇవ్వండి వాటిని. ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను. నేను పరీక్ష చేయాలి అన్నాడు యుగంధర్. యుగంధర్, రాజు, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు కారులో వెళుతున్నారు. యుగంధర్ పన్నీరు చెంబులో కనిపించిన ఒక ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. నా సీతకి. సీత, సీత, ఇలా నీ పేరు నేను ఎన్నిసార్లు స్మరించుకుంటానో. నీ పేరు తలుచుకుంటే నా గుండె నిండిపోయింది ఆనందంతో. వసారాలో కూర్చుని నేను చదువుకుంటుంటే లోపల నుంచి నీ నవ్వు, నీ మాటలు, నీ అడుగుల సవ్వడి, నీ గాజులు గలగల వినిపిస్తే చాలు నా రక్తం ఉరకలు వేసి నా గుండె నీ వైపుకి పరిగెత్తుతుంది. నిన్న కిటికీ ఊచల మధ్య నుంచి నువ్వు అందించిన నీ పెదిమల్ని లేతగా ముద్దు పెట్టుకున్న తర్వాత నేను ఏమయ్యానో నువ్వు ఊహించగలవా? మబ్బుల మీదెక్కి స్వర్గానికి వెళ్ళినట్లు అనిపించింది. సీత, చెప్పేయాలి త్వరగా. ఇక నేను భరించలేను. ఇక నాకు నిగ్రహం లేదు. ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేదా మనం వెళ్ళిపోదాం ఎవరికీ చెప్పకుండా. మన పొట్టలు పోషించుకునే శక్తి నాకుంది. నాకు స్వతహాగా లేకపోయినా నీ ప్రేమ నాకు ఆ శక్తి ఇస్తుంది. సీత, ఎప్పుడు చెబుతావు? ఎందుకిలా వాయిదా వేస్తావు? నీకు ధైర్యం లేదా? నేను చెబుతాను మీ వాళ్ళకి. నువ్వు అనుమతిస్తే చాలు. జవాబు రాయి. సంతకం లేదు అన్నాడు యుగంధర్ ఉత్తరం చదవడం పూర్తి చేసి. సంతకం లేకపోయినా కనుక్కోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. యుగంధర్ 2వ ఉత్తరం తీశాడు. సీత, వచ్చే నెల 22వ తేదీన నీకు పెళ్ళా? అంతా నిశ్చయమైందటగా మీ నాన్నగారు చెప్పారు. నీరసంగా అడిగాను, మీ అమ్మాయికి ఇష్టమేనా అని. ఎందుకిష్టం కాదు? కుర్రాడు బాగుంటాడు, ఇష్టపడింది. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే నేను చేస్తానా అన్నాడాయన. సీత, అతనెవరినో చూసి ఇష్టపడ్డావన్నమాట. ఈ ఉత్తరంలో నిన్ను తిట్టను. తిట్టి ప్రయోజనం లేదు. నీ అంతరాత్మ నిన్ను బాధించదు. నేను రాశాను, కానీ నువ్వు నాకెప్పుడూ ఒక్క ఉత్తరం కూడా రాయకపోవడానికి కారణం ఇప్పుడు తెలుస్తోంది. నా వద్ద సాక్ష్యమేమీ ఉండకుండా జాగ్రత్త పడ్డావు, అవునా? నువ్వు నన్ను ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేసింది నేను ఎవరికి చెప్పినా నమ్మరు. పైగా నన్ను తిడతారు, తంతారు కూడా. నాకొక్కటే అర్థం కాదు. ఎందుకు నువ్వు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పావు? ఎందుకు నన్ను ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టావు? అటువంటి ఉద్దేశం మొదటి నుంచి నీకు లేనే లేదని ఇప్పుడు తెలుస్తోంది. మీ నాన్న నీకు పెళ్లి చేసేటంత వరకు కాస్త ఎగ్జైట్మెంట్కి చిన్న ప్రేమ కలాపం సాగించదలుచుకున్నావని నువ్వు నాతో మొదటే చెప్పుంటే నేను నా గుండెని అదుపులో పెట్టుకునేవాణ్ణి. అలా కాక నేను నీ ప్రాణమని, నా కోసం నువ్వు ఎవరినైనా ఎదిరిస్తావని, ప్రపంచమంతా ఏకమై అడ్డొచ్చినా నన్ను పెళ్లి చేసుకుంటావని అబద్ధాలు ఎందుకు చెప్పావు? పోనీ మీ నాన్నకి అమ్మకి చెప్పగా వాళ్ళు ఒప్పుకోక నిన్ను దండించి లొంగదీశారా అంటే అదీ లేదు. నువ్వు మనల్ని గురించి వాళ్ళకు అసలు చెప్పనే లేదు. చెప్పాలనే ఉద్దేశం లేనే లేదు నీకు. అమాయకమైన నీ కళ్ళల్లో, తీయగా ఉండే నీ గొంతులో ఇంత స్వార్థం ఉందని, కాస్త వినోదానికి నువ్వింకో మనిషి జీవితాన్ని నాశనం చేయగల రాక్షసివి అని అనుకోలేదు నేను. ఇప్పుడు నేను ఎవరికీ ఏమీ చెప్పను.
బాధ, ఆవేదన భరిస్తాను. నీ పెళ్ళికొస్తాను. చూపులో కానీ మాటలో కానీ బయట పెట్టను. నేను బీదవాణ్ణి, చదువు కూడా డబ్బు లేదు. అందుకేగా నన్నిలా చేశావు. పెళ్లి చేసుకో, కాపురానికి వెళ్ళు, పిల్లల్ని కను. కొన్నాళ్ళకి నీ శరీరం తళతళ, నీ ఒంటి నునుపు పోతాయి. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ నీకు కనిపిస్తాను. ఎలాగో నేను లక్షలు సంపాదిస్తాను, సంపాదించి తీరతాను. ఎందుకు? నా కోసం కాదు, నీకివ్వడానికి కాదు, నీ మీద కసి తీర్చుకోవడానికి. ఈ వేళ నుంచి నా బతుక్కి ఆధారం, నా జీవితానికి ఆశయం ఈ కసి, ఈ పట్టుదల. దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఉండదంటారు. సాధిస్తాను, సాధించి నా కసి తీర్చుకుంటాను. ఎలా తీర్చుకుంటానో, ఎప్పుడు తీర్చుకుంటానో నాకు తెలీదు. కానీ నువ్వు చేసిన మోసానికి శిక్ష అనుభవిస్తావు. యుగంధర్ ఉత్తరం చదవడం పూర్తి చేశాడు. ఇన్స్పెక్టర్ రాజు నిట్టూర్చారు. ఉత్తరానికి తేదీ ఉందా? అడిగాడు రాజు. లేదు, కానీ తెలుసుకోవచ్చు. ఈ రెండో ఉత్తరం భాస్కర్రావు వివాహానికి 4 రోజుల ముందు రాసి ఉండాలి అన్నాడు యుగంధర్. ఈ ఉత్తరం రాసిన అతనే ప్రాక్టికల్ జోకర్ అయి ఉండాలి. సీతని హత్య చేసిన మనిషి అతనే అయి ఉండాలి. ఇన్స్పెక్టర్ సూచించాడు. అంటే దాదాపు 20 ఏళ్లు ఈ కసిని లోపల దాచుకుని పెంచి పెద్ద చేసి ఇన్నాళ్ల తర్వాత తన కసి తీర్చుకున్నాడా? మనిషి కాదు, రాక్షసుడు అన్నాడు రాజు. సీతమ్మ తల్లిదండ్రుల్ని కలుసుకుంటే ఇతనెవరో తెలుస్తుంది. కనీసం అతని పేరు తెలుస్తుంది. ఇతను ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ దర్యాప్తు ప్రారంభించాలంటే అక్కడే ప్రారంభించాలి అన్నాడు యుగంధర్. పేరు మార్చుకుంటాడు, అంతేకాదు 20 ఏళ్లలో రూపం కూడా బాగా మారుంటుంది అన్నాడు రాజు. అయినా అతన్ని పట్టుకోగలం అన్నాడు యుగంధర్. రేవతి విషయం ఏమిటి? ఆ ప్రాక్టికల్ జోకర్ ఆ అమ్మాయిని ఎక్కడో దాచేశాడు. వాణ్ణి పట్టుకుంటే కాని ఆ అమ్మాయి దొరకదు అన్నాడు ఇన్స్పెక్టర్. అసలు ఆసుపత్రి నుంచి ఎలా ఎత్తుకుపోయాడు? అడిగాడు రాజు. కారు ఆసుపత్రి ఆవరణలో ఆగింది. ముగ్గురు లోపలికి వెళ్లారు. ఇన్స్పెక్టర్ని చూడగానే రేవతి గది ముందు కాపలా ఉన్న 2 కానిస్టేబుల్స్ బెదిరిపోయి సెల్యూట్ చేశారు. మీరెందుకు ఇక్కడ కాపలా ఉన్నారు? దిక్కులు చూడ్డానికా? అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు సార్, ఇద్దరం ఇక్కడే కాపలా ఉన్నాం. ఎలా వెళ్ళింది తెలియలేదు. నాన్సెన్స్! మనిషి గదిలోంచి ఎలా మాయమవుతుంది? గాలిలో కలిసిపోదుగా. మీ ముందు నుంచే వెళ్ళుండాలి. లేదు సార్, ఆ అమ్మాయి వెళ్ళలేదు. ఎవరో ఎత్తుకుని వెళ్ళుండాలి. మీరిద్దరూ కళ్ళు మూసుకునున్నారు. లేదు సార్, ఎత్తుకు వెళ్తే మేము చూసేవాళ్ళం. అయితే ఎలా మాయమవుతుంది? ఈ గదిలోంచి ఈ తలుపు తప్ప ఇంకో మార్గం లేదు బయటికి వెళ్ళడానికి. మీరే చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ రాజు గదిలోకి వెళ్ళాడు. యుగంధర్ రేవతి పడుకున్న మంచాన్ని, పరుపుని పరిశీలనగా చూశాడు. మంచం కింద ఓ జత చెప్పులు కనిపించాయి. ఇవి రేవతివి అయి ఉండాలి అన్నాడు యుగంధర్. అవును సార్, రేవతివే. యుగంధర్ దిళ్ళెత్తి చూశాడు. ఏమీ కనిపించలేదు. తర్వాత పరుపెత్తి చూశాడు. పరుపు కింద రేవతి కట్టుకున్న చీర, పరికిణి మడిచిపెట్టున్నాయి. ఇదేంటి సార్, రేవతి బట్టలు ఇక్కడే ఉన్నాయి. ఎలా వెళ్ళుంటుంది? అడిగాడు రాజు. రేవతిని ఎవరూ ఎత్తుకు వెళ్లలేదు. రేవతి ఈ గదిలోంచి తనంతట తానే నడిచి వెళ్ళుండాలి. అలా వెళ్లడానికి తగిన ప్రోద్బలం ఉండుండాలి. పోలీసులకి కనిపించినా వాళ్ళు ఆపకుండా ఎలా వెళ్ళింది ఊహించగలుగుతున్నాను. పద, నా ఊహ సరైంది కాంది కనుక్కుందాం అన్నాడు యుగంధర్. రోగిని చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారా? అడిగాడు యుగంధర్ కాపలా ఉన్న కానిస్టేబుల్ని. వచ్చారండి. తర్వాత ఇంకెవరైనా వచ్చారా? లేదు అన్నాడు కానిస్టేబుల్. డాక్టర్ గారు మీతో ఏమైనా చెప్పారా? 10 నిమిషాల తర్వాత నర్సు వెళ్ళిపోతుందని, నర్సు వెళ్ళిన తర్వాత గదిలోకి ఎవరినీ వెళ్ళనివద్దని, రోగికి విశ్రాంతి కావాలని చెప్పారు. యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి చిన్నగా నవ్వి, ఆయన ఈ ఆసుపత్రి డాక్టర్ అని మీకెలా తెలుసు? అడిగాడు కానిస్టేబుల్స్ని. డాక్టరే సార్, తెల్లకోటు, మెళ్ళో స్టెథోస్కోపు. ఒంటరిగా వచ్చాడా గదిలోకి? అవును. రేవతిని ఈ గదిలోంచి తీసుకెళ్ళింది ప్రాక్టికల్ జోకర్ అయి ఉండాలి. అమోఘమైన తెలివి ప్రదర్శించాడు. తెల్లకోటు వేసుకుని స్టెథోస్కోపు మెళ్ళలో తగిలించుకుని గదిలోకి వెళ్ళాడు. డాక్టర్ అనుకుని కాపలా ఉన్న కానిస్టేబుల్స్ అతన్ని లోపలికి వెళ్ళనిచ్చారు. రేవతికి ఏం చెప్పాడో, ఏమని భయపెట్టి ఒప్పించాడో మనకిప్పుడు తెలీదు. కానీ రేవతి అతనితో ఏకమై అతను చెప్పిన ఉపాయం నచ్చి ఈ గదిలోంచి బయటికి వెళ్ళింది అన్నాడు యుగంధర్. ఆమె వెళ్ళలేదు సార్ అన్నాడు కానిస్టేబుల్. రేవతిగా ఈ గదిలోంచి వెళ్ళలేదు, నిజమే. నర్సు డ్రెస్లో వెళ్ళింది. అదే ప్రాక్టికల్ జోకర్ తెలివి. నర్సు యూనిఫామ్ అతను తనతో లోపలికి తీసుకువెళ్లి రేవతికి ఇచ్చుంటాడు. రోగి గదిలోంచి నర్సు బయటకొస్తుందని ఈ కానిస్టేబుల్స్ మనసులో ఇంకింది. కనుక నర్సు వేషంలో రేవతి బయటకొచ్చినప్పుడు ఏమీ అనుమానం కలగలేదు వీళ్ళకి. అసలు నర్సు లోపలికి ఎప్పుడు వెళ్ళింది, వెళ్లకుండా లోపల నుంచి బయటకు ఎలా వచ్చింది అని ఆలోచించలేదు అన్నాడు యుగంధర్. 2 కానిస్టేబుల్స్ ఒకరిమొకొకరు చూసుకున్నారు. తమ తప్పు తెలిసింది. అవును సార్, నర్సు లోపలికి వెళ్ళలేదు అన్నాడు ఒకతను. ఏడ్సావ్ ఈడియట్స్, తిడుతున్నాడు ఇన్స్పెక్టర్. వీళ్ళని ఏమీ అని ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ జోకర్ కిటిక లాంటిది అన్నాడు యుగంధర్ వెనక్కి తిరిగి. స్వరాజ్యరావు యుగంధర్ పక్కనే నడుస్తూ, ఈ ప్రాక్టికల్ జోకర్ని మనం వెంటనే పట్టుకోకపోతే లాభం లేదు.
మరీ మితిమీరిపోతున్నాడు అన్నాడు. నిజమే, కాని ఎలా? అడిగాడు యుగంధర్ నవ్వుతూ. మీ మీదే ఆధారపడున్నాను నేను అన్నాడు ఇన్స్పెక్టర్. అతని పేరేమిటి? ఏం చేస్తున్నాడు? ఎలా ఉంటాడు? ఈ వివరాలు తెలుసుకోవాలి ముందు. నేను భాస్కర్రావు మామగారిని కలుసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళుతున్నాను అన్నాడు. 20 ఏళ్ల క్రితం వివరాలు తెలిస్తే ఇప్పుడు మనకేం ప్రయోజనం? అడిగాడు ఇన్స్పెక్టర్. ఎక్కడో ఒక చోట దర్యాప్తు ప్రారంభించాలిగా. రేవతి విషయం ఏం చేద్దాం? అడిగాడు ఇన్స్పెక్టర్. రేవతి తనంతట తానే ఆసుపత్రిలోంచి వెళ్ళింది. ప్రాక్టికల్ జోకర్ ఎలాగో ఆమెను ఒప్పించి తీసుకువెళ్ళాడు. ప్రాక్టికల్ జోకర్తోనే ఆమె ఉండుండాలి. రేవతికి ప్రస్తుతానికి ఏ ప్రమాదమూ ఉండదని అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్.